శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఈ వీడియో మీకు కంటబడింది అంటేనే ఇది యాదృచ్ఛికంగా కాదండి. ఈ క్షణమే మీరు వినబోయే ఈ మాటలు సింహరాశి వారి జీవితంలోకి వచ్చే మార్పులకు మొదటి సంకేతం అని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులలో అంటే మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటే, అలాగే ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయి ఉంటే, లేదా ఏదో అశ్రాంతి లోపల ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇది సాధారణ జ్యోతిష్య ఫలం కాదండి. ఇది మీ జీవితానికి దారి చూపించే సూచన. ఈ వీడియో చివరి వరకు వినే వాళ్ళకి మాత్రమే దైవ సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని ఈ వీడియో స్థిరంగా మీ మనసును శ్రద్ధగా వినండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరికొంతమంది సింహరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అంటే నిజమైన రాశి ఫలాల కోసం ప్రతిరోజు పొందాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజండి మీరు వినబోయే ఒక్క మాట కూడా మీ భవిష్యత్తును అంటే మార్చే శక్తి కలిగి ఉంది. రాబోయే 4 రోజులలో ఈ రాశి వారి మనసు, నిర్ణయాలు, అంతర్గత సంఘర్షణ రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వారికి మానసికంగా చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. సాధారణంగా సింహరాశి వారు సమతుల్యతను ఇష్టపడతారు. కానీ ఈ 4 రోజులు అసమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఈ రెండు వైపుల ఆలోచనల మధ్య చిక్కుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఒకే విషయంపై ఉదయం ఒకలాగా అనిపిస్తుంది, మధ్యాహ్నం మరోలాగా అనిపిస్తుంది, సాయంత్రానికి పూర్తిగా భిన్నమైన ఆలోచన రావచ్చు. ఇది బలహీనత కాదు, ఇది మీలో జరుగుతున్న పెద్ద మార్పు సంకేతం. ఈరోజు మీ మనసులో కనీసం 3 ముఖ్యమైన ప్రశ్నలు తిరుగుతాయి. ఇది చెయ్యాలా? ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా? ఇంకా కొంచెం ఆగాలా? అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా అండి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే సంఘటన లేదా వినిపించే మాట మీ మనసుపై బలమైన ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి చెప్పిన ఒకే ఒక వాక్యం మీ గత 6 నెలల ఆలోచనలు తిరిగేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం తక్షణంగా ఫలితం మీకు ఇవ్వకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. అందుకే ఒక చిన్న నిర్ణయమైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి ఈరోజు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. అప్పుడు అలా చేయకుండా ఉండేదే అనే భావన కూడా మనసును అంటే మనసుకు తాకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక స్పష్టమైన సంకేతం మీకు అంటే ఇప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడడం కాదండి. గతాన్ని తలుచుకుని బాధపడడం కాదక్కడ. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగడమే ఈరోజు గ్రహస్థితుల ఉద్దేశం. కాబట్టి సింహరాశి వారు ఈ రోజండి మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా ఒక పాఠం లాంటిది. ఆ పాఠాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, రాబోయే 3 నెలలలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఈరోజు ఆర్థికంగా విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, ఎవరి మాట మీదైనా సరే పెట్టుబడి పెట్టడం లేదా హడావిడిగా ఖర్చులు చేయడం వంటివి అంటే ఇలాంటివి 1కి 4 సార్లు ఆలోచించుకోండి. ఈరోజు మీ చేతుల్లో నుంచి వెళ్ళే డబ్బు తిరిగి రావడానికి 2 రెట్లు సమయం తీసుకునే సూచన ఉన్నాయి. అందుకే అవసరం లేని ఖర్చుకు స్పష్టంగా లేదని చెప్పడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ వాతావరణంలో ఈరోజు చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు మరో అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది శాశ్వత సమస్య కాదు, కానీ మాటల ఎంపిక చాలా ముఖ్యం కదండి. ఒకే మాటను 2 విధాలుగా చెప్పవచ్చు. ఈరోజు మీరు ఎంచుకునే మాటల విధానమే శాంతి లేదా కలతను నిర్ణయిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు మౌనంగా ఉండగలిగితే అది బలహీనత కాదండి, అది మీ గొప్ప విజ్ఞతకు మారుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సింహరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఒక అంతర్గత శుద్ధి రోజులని చెప్పుకోవచ్చు. పెద్దకి ఏమీ జరిగినట్టు అనిపించినా లోపల మాత్రం ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు మీకు మీరే కొన్ని నిజాలు తెలుసుకుంటారు. అవే నిజాలు మీ జీవితాన్ని వచ్చే 12 నెలలు నడిపించే దిశగా మారుతాయండి. కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఈ మే మాసం నుంచి మీ మాటలు, శక్తి, ధైర్యం, సంబంధాలలో కీలకమైన మలుపు ఇవన్నీ కూడా అంటే మీకు రాబోయే 4 రోజుల తర్వాత మీ జీవితంలో మాటలకు అసాధారణమైన శక్తి కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా అండి మీరు సమతుల్యంగా మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి మీ మాటలు నేరుగా ఎదుటివారి హృదయాన్ని తాకే విధంగా ఉంటున్నాయి. ఈరోజు మీరు మాట్లాడే ఒకే ఒక వాక్యం ఒక సంబంధాన్ని బలపరచవచ్చు, లేదా సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని దూరం చేయవచ్చు. అందుకే
ఈ రోజు నుంచి సింహరాశి జాతకులు మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలండి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు నుంచి అధికారం లేదా సహ ఉద్యోగులతో జరిగే ఒక సంభాషణ చాలా కీలకంగా మారబోతుంది. మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. కానీ అదే సమయంలో కూడా అహంకారంగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు ధైర్యంగా మాట్లాడాలి కానీ హద్దు దాటకూడదు. మీరు ప్రశాంతంగా స్పష్టంగా మాట్లాడగలిగితే వచ్చే 45 రోజుల్లో ఒక మంచి అవకాశానికి బీజం పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ సింహరాశి వారికి ఈరోజు చర్చలు, ఒప్పందాలు అన్ని మంచి డీల్స్ మాట్లాడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక ఇక్కడండి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి మీరు. ఈరోజు మాటలతో ఒప్పందం కుదిరినా రాతపూర్వకంగా నిర్ధారణ లేకుండా ముందుకు వెళ్ళడం మంచిది కూడా కాదు. కాబట్టి సింహరాశి వారు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత 3 సార్లు అదే విషయం సరిచేసుకునే పరిస్థితి రావచ్చు. వ్యక్తిగత సంబంధాలలో ఈ రోజు చాలా సున్నితమైన రోజు కావచ్చు. ప్రేమ సంబంధంలో ఉన్న వారికి నిజాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని మాటలు వింటే మనసు గాయపడవచ్చు, కానీ అదే నిజం మీ భవిష్యత్తును పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజున నిజం చేదుగా అనిపించవచ్చు, కానీ అది మిమ్మల్ని చాలా వరకు కూడా మీ జీవితంలో అంటే సింహరాశి వారి జీవితంలో రాబోయే 4 రోజుల్లో తప్పుదారికి వెళ్లకుండా అంటే మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు వినిపించే ప్రతి మాట కూడా అండి ఈ సింహరాశి వారికి కోపంతో కాకుండా అవగాహనతో స్వీకరించాలి. కుటుంబంలో పెద్దలతో సంభాషణలు కొంత ఉద్రిక్తత రావచ్చు. ముఖ్యంగా మీ అభిప్రాయం మీరు గట్టిగా చెప్పాలనుకుంటారు, కానీ ఈరోజు మీ అభిప్రాయం చెప్పే విధానమే సమస్యగా మారుతుంది. మీరు నిజంగా గెలవాలంటే గొంతు పెంచవలసిన అవసరమే లేదు. ప్రశాంతంగా చెప్పే మాట ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే అదే కుటుంబంలో మీ స్థానం కూడా మరింతగా బలోపేతం చేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి రాబోయే 4 రోజుల్లో ఈ సింహరాశి వారికి ధైర్యాన్ని పరీక్షించే రోజులుగా చెప్పుకోవచ్చు. మీరు మౌనంగా ఉండాలా లేక నిజం చెప్పాలి అనే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రహ సంకేతం ఒకటే చెప్తుంది, అవసరం ఉన్న చోట నిజం చెప్పాలి, కానీ ప్రతి చోట కాదు. ఈ సమతుల్యతను పాటించిన ఈ రాశి వారికి ఈరోజు ఒక మలుపు రోజు అవ్వబోతుంది. ఈ రోజున మీరు చూపించిన సమయం మీ జీవితంలో వచ్చి 6 నెలల ప్రశాంతంగా పునాది అవుతుందండి. కాబట్టి సింహరాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో అనుకోని కొన్ని అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ మే మాసంలో ధనం అవకాశాలు, ఆగిపోయిన పనులు, కదలికలు జరుగుతాయి. ఇక నుంచి రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో ఆర్థికంగా చాలా కీలకమైన మార్పులు, గత కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా ఆగిపోయిన విషయాలు కూడా ఈ రోజున కదలికలు చూడడం ప్రారంభిస్తాయి కూడా. ముఖ్యంగా అండి ధనం విషయంలో చెప్పాలంటే మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఈరోజు మీకు ముందుకు రావచ్చు. అది పూర్తిగా ఫలితం మారకపోయినా కనీసం దిశ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశివారు అంటే సింహరాశి వారు ఇక మీరండి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాబోయే 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా మీకు రాబోయే 30 నుండి 60 రోజులు పెద్ద ఫలితానికి కారణమవుతుందండి. ఈ రోజున ఉదయం నుంచి మీ మనసు కొంచెం చురుగ్గా ఉంటుంది. నిన్నటి వరకు సందేహంగా అనిపించిన విషయం కూడా ఈ రోజు నుంచి కొంచెం స్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఒక కొత్త ఆలోచన వైపు ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకునే మార్గం గురించి లేదా ప్రస్తుతం ఉన్న పని విధానం గురించి మార్చుకోవాలని ఆలోచన బలపడుతుంది. ఇక్కడ జాగ్రత్త అవసరం. ఆలోచించడం మంచిదే, కానీ ఈరోజు పెద్ద మార్పులు చేయడం మాత్రం సరైన సమయం కాదండి. ఈరోజు ఆలోచనకు బీజం వెయ్యాలి, కార్యరూపం దాల్చాలి. సమయం కొంచెం తర్వాత వస్తుంది. ఆర్థికంగా ఈ రోజు నుంచి ఒక సందేశం, ఒక కాల్ లేదా ఒక సమాచారం మీకు ఆశ చూపిస్తుంది, కానీ అదే సమయంలో కూడా అనుమానం కూడా కలుగుతుందండి. ఇది సింహరాశి వారికి స్వభావానికి తగ్గట్టి ఉంటుంది. ఒకవైపు అవకాశం, మరొక వైపు భయం. ఈ రెండు మధ్య సమతుల్యతను సాధించడమే ఈరోజు మీకు ప్రధాన పరీక్ష. మీరు పూర్తి నమ్మకంతో ముందుడికి వెళ్ళకపోయినా సరే పూర్తిగా తిరస్కరించకుండా వేచి చూడడం చాలా మంచిది. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీరు చూపించే ఓర్పు వచ్చే 3 నెలలు స్థిరత్వానికి కారణమవుతుందండి. ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. ఒకేసారి 2 పనులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. పై అధికారుల అంచనాలు కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉందండి. మీరు చేసే కష్టానికి గమనించి ఒక వ్యక్తి మౌనంగా చూస్తుంటాడు. ఆ వ్యక్తి మాటలతో కాకపోవచ్చు, కానీ నిర్ణయంతో మీకు మేలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాబోయే 4 రోజుల నుంచి
పని రేపటికి గుర్తింపు తెచ్చే సూచన కనిపిస్తుందండి. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు నుంచి లాభం కన్నా ప్రణాళిక ముఖ్యం మీకు. తక్షణంగా మీకు లాభం కోసం తీసుకునే నిర్ణయం తర్వాత కూడా భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఖర్చులు నియంత్రణలో పెట్టగలిగే రాబోయే 6 నెలల వారంలో డబ్బు ప్రవాహంగా మెరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి మీకు ఈ మే మాసంలో అనూహ్యమైన మార్పులు అంటేనే ముఖ్యంగా అండి, భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు ప్రతి మాటను స్పష్టంగా చెప్పుకోవాలి. అర్థం చేసుకుంటారనే భావన ఈ రోజున సమస్యకు దారితీస్తుంది. మొత్తంగా ఈ మే మాసంలో రాబోయే 4 రోజుల్లో అవకాశాలు చూపించే రోజులు, కానీ ఆ అవకాశాలను వెంటనే అందుకోవాలా, కొంచెం ఆగాల అనే వివేకం అవసరం. ఈ రోజు మీరు చూపించి ఆలోచనాత్మక రాబోయే 60 రోజుల్లో మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది కూడా. కాబట్టి రాబోయే 4 రోజుల్లో కుటుంబంలో భాగోద్వేగాలు, సంబంధాలు లోతైన మార్పులు ఇవన్నీ రావచ్చు. సింహరాశి వారి జీవితంలో భాగోద్వేగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజులు కాబట్టి ఈ రోజు నుంచి మీకు డబ్బు లేదా పని కన్నా మనుషుల ప్రవర్తన ఎక్కువగా గుర్తుంచుకోండి. ఒకరి మాట, ఒకరి చూపు, ఒకరి నిర్లక్ష్యం కూడా మీ మనసును లోతుగా తాకుతుందండి. సాధారణంగా సింహరాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా విషయాలు దాచుకుంటారు. ఈ రోజు నుంచి ఆ లోపల భావాలు బయటకు రావాలని ప్రయత్నం చేస్తాయి కూడా. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో మీ కుటుంబంలో కొన్ని సంబంధాలలో కూడా కీలకమైన సంభాషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా ఇంట్లో పెద్దవారితో మాట్లాడవలసిన విషయం చాలా రోజులుగా వాయిదా పడుతూ ఉండవచ్చు. కాబట్టి ఆ విషయం ప్రస్తావనకు వస్తుంది. మొదట కొంచెం మీకు భయం కనిపించవచ్చు, చివరికి ఒక స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత వల్ల ఇంట్లో వాతావరణం కొంత తేలిక మారుతుందండి. సింహరాశి వారు ఈ రోజున నిజం చెప్పవలసిన చోట వెనకబడి వేయకపోతే రాబోయే 1 సంవత్సరం పాటు ఆ విషయం మళ్ళీ తలెత్తకుండా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఈరోజు ఒక భాగోద్వేగం మలుపు ఉంటుంది. చిన్న విషయంగా పెద్దగా అనిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భాగస్వామి మాటల్లో ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఓర్పు చాలా అవసరం. కాబట్టి రాబోయే 4 రోజుల్లో వాదన చేయడం కంటే కూడా వినడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు నుంచి మౌనంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుంటే అదే బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఒక్కరోజు చూపించిన ఓర్పు వచ్చే 10 రోజుల అనుబంధాన్ని నిర్ణయిస్తుంది. ప్రేమ బంధంలో ఉన్న ఈ సింహరాశి వారికి ఈ 4 రోజులు నిజాలు బయటపడే రోజులు. కొన్ని మాటలు వినడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు అవసరమైన సత్యాలండి. రాబోయే 4 రోజులు భాగోద్వేగాలకు లోని నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీరే చాలా బాధపడతారు. అందుకే ఈ 4 రోజులు ప్రేమ విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం ఈ 3 మాత్రమే చేయాలి. సామాజికంగా ఈరోజు మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. జనాలతో కలవాలని అనిపించకపోవచ్చు. ఇది తప్పు కాదు. ఇది మీ మనసు కోరుకునే విశ్రాంతి. ఈ 4 రోజులు మీతో మీరు మాట్లాడుకునే రోజులు. గత 3 నెలల సంఘటన ఒకేసారి మీ మనసులో తిరగడం ద్వారా భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజున ఈ సింహరాశి వారికి మంచి రోజులు. ఒక చిన్న ప్రార్థన, 1 నిమిషం ధ్యానం కూడా మనసుకు చాలా శాంతినిస్తుంది. ప్రత్యేకంగా అండి, మీరు చేసే ఏ మంచి సంకల్పమైనా సరే రాబోయే 5 వారాల్లో ఫలితాన్ని చూపించే సూచన కనిపిస్తుంది. అంటే మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మే మాసంలో శుద్ధి రోజులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి మీ లోపల నుంచి తేలిక పడితే బయట జీవితం కూడా చాలా సులభంగా కనిపిస్తుంది. ఇక రాబోయే 4 రోజులు మీరు అర్థం చేసుకుని ఒక నిజం మీ జీవితాన్ని దీర్ఘకాలం సరైన దిశలో నడిపించే శక్తిగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపార జీవిత దిశ మార్చే అవకాశం ఈ రాశి వారికి కీలక దశ. ఈ 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలు చాలా కీలకమైన మలుపు తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా మీరు చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదనే భావన లోపల దాగి ఉంది. అయితే బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ఇదే నా జీవితమా అనే ప్రశ్న కనీసం 2 లేదా 3 సార్లు మీ మనసులో వచ్చి ఉండవచ్చు. ఈ 4 రోజులు ఆ ప్రశ్న మరింత బలపడుతుంది. ఇది అసంతృప్తి కాదండి, ఇది మార్పుకు ముందుగా వచ్చే సంకేతం. ఉద్యోగంలో ఉన్న ఈ సింహరాశి వారికి ఈ కాలం పరీక్షతో కూడిన సమయం. ఒకవైపు బాధ్యతలు పెరుగుతాయి, మరొకవైపు గుర్తింపు తక్కువగా అనిపించవచ్చు. మీరు చేసే పని కనిపించకుండా పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ పనిని గమనిస్తున్న వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు. వారు ఈ సమయంలో మాట్లాడకపోయినా సరైన సమయంలో నిర్ణయం తీసుకోగలుగుతారు.
ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, క్రమశిక్షణ, బాధ్యత భావన వచ్చే 2 లేదా 3 నెలల్లో మీ స్థాయిని మార్చే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశి వారికి ఉద్యోగం మార్పు ఆలోచనలు కూడా వస్తాయి. కొత్త అవకాశాల గురించి వినిపించవచ్చు. లేదా ఎవరో ఒకరు మీకు ఒక మార్గం చూపించవచ్చు. కానీ ఈ సమయంలో హడావడిగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదండి. ఈ 4 రోజులు కనిపించే అవకాశం వెంటనే ఫలించే అవకాశం కాదు. అది మీకు ఒక విత్తనం మాత్రమే. ఆ విత్తనం ఫలించడానికి కనీసమండి 45 లేదా 60 రోజులు సమయం పడుతుంది. అందుకే ఈ కాలంలో ఆలోచన స్వీకరించాలి కానీ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది మీకు. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం చాలా సున్నితమైంది. లాభం వస్తుందా లేదా అనే కంటే వీరు ఎవరిని నమ్ముతున్నారా అనే విషయం చాలా ముఖ్యం మీకు. ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల మీరు స్వయంగా తీసుకోవలసిన నిర్ణయాలు ఆలస్యం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 రోజులు ఒకసారి మీ వ్యాపార పరిస్థితి పూర్తిగా విశ్లేషించుకోవాలి మీరు. ఆదాయం, ఖర్చు, అప్పులు, పెట్టుబడులు అన్నిటినీ స్పష్టంగా చూసుకోవాలి. ఈ స్పష్టత లేకపోతే వచ్చి 6 నెలలలో అనవసరమైన ఒత్తిడి పెరిగే సూచన కనిపిస్తుంది. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాటల మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళడం ప్రమాదకరం. ఒకే విషయాన్ని 2 సార్లు చెప్పుకోవడం, రాతపూర్వకంగా కూడా నిర్ధారించుకోవడం తప్పనిసరి. ఈ 4 రోజులలో చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే దీర్ఘకాలికంగా మీకు మేలు చేసే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం, శక్తి, శరీరం ఇస్తున్న హెచ్చరికలండి. సింహరాశి వారు తప్పక గమనించుకోవలసిన అంశాలు ఇవి. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారి ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంటే ఈ మే మాసం సాధారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. పని ఉంది, బాధ్యతలు ఉన్నాయి అని మీ శరీరం ఇచ్చే సంకేతాలను పక్కన పెట్టే స్వభావం మీకు ఉంటుంది. కానీ ఈ కాలంలో శరీరం చాలా స్పష్టంగా హెచ్చరికలను ఇస్తుంది. చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఈ 4 రోజులు ఎక్కువగా కనిపించే సమస్య అలసట, నిద్రలేమి, తలనొప్పి, కళ్ళల్లో మంట, శరీరంలో శక్తి తగ్గినట్టు అనిపించడం. ఇవన్నీ కూడా ఒకే కారణం నుంచి వస్తున్నాయి. మీరు మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడమా లేదా శరీరం కంటే ముందు మనస్సే అలసిపోతుంది. మనసు అలసిపోయినప్పుడు శరీరం కూడా సహకరించదు. ఈ సత్యాన్ని ఈ 4 రోజులు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ కాలంలో కనీసం 6-7 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి మీరు. నిద్రను త్యాగం చేస్తే పని చేయడం ఈ రోజుల్లో మీకు మేలు చేయదు. అలాగే ఆహారంలో కూడా నియమం అవసరమండి. భోజనం సమయానికి చేయకపోవడమే, ఎక్కువగా బయట ఆహారం తీసుకుపోవడం వల్ల జీర్ణ సంబంధిక సమస్యలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తిన్నది, తాగింది మీ శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. మానసికంగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు, ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనిపించవచ్చు. ఇది డిప్రెషన్ కాదు, ఇది మీ మనసును కోరుకునే మౌనం. ఆ మౌనాన్ని గౌరవించాలి. రోజుకు కనీసం 10-15 నిమిషాలు మీరు మీతో మీరే ఉండే సమయం కేటాయించుకోండి. ఫోన్ లేకుండా, టీవీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం మీ శక్తిని తిరిగి నింపుతుంది. కొంతమంది ఈ రాశి వారికి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. అప్పట్లో పూర్తిగా చికిత్స చేయించుకొని సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. ఇది భయపడవలసిన విషయం అయితే కాదు, కానీ జాగ్రత్త తీసుకోవలసిన సంకేతం. ఈ కాలంలో శరీరం ఇచ్చే ప్రతి చిన్న హెచ్చరికను వినాలి మీరు. అవసరమైతే వైద్య సలహాలు తీసుకోవడంలో వెనకడకూడదు. ఇక అలానే ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో మీకు మంచి సహాయం అందిస్తుంది. అంటే ఒక చిన్న అలవాటు, ఉదయం లేచిన తర్వాత అండి ఒక నిమిషం శ్వాసపై దృష్టి పెట్టడం లేదా రాత్రి నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తుంది. ఈ చిన్న అలవాట్లు వచ్చే 21 రోజుల్లో మీ శక్తిని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆధ్యాత్మిక శక్తి, దైవ కృప సింహరాశి వారికి రక్షణగా నిలిచే అదృశ్య బలం. ఈ 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో బయట కనిపించని కానీ లోపల బలంగా పనిచేసే శక్తి ఒకటి పనిచేస్తుంది. సాధారణంగా అండి మీరు ప్రతిదీ లాజికల్గా ఆలోచిస్తారు, కానీ ఈ కాలంలో కొన్ని సంఘటనలకు లాజికల్ సరిపోతండి. అనుకోకుండా తప్పిపోయిన ప్రమాదం, చివరి నిమిషంలో ఆగిపోయిన సమస్య లేదా మీరు అనుకున్నట్టు జరగకపోయినా చివరకు మంచికే దారి తీసిన పరిస్థితి, ఇవన్నీ ఒక అదృశ్య రక్షణ ఉంటే సూచిస్తాయి.
ఈ రోజుల్లో సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీ వెనక ఒక దైవ బలం పనిచేస్తుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగల శక్తి కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందు మీరు చేసే ఒక నిమిషం మౌనం మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ మౌనం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందగలుగుతారు. గతంలో మీరు చేసిన కొన్ని మంచి పనులు ఫలితం ఈ 4 రోజులు లక్షణంగా మారబోతుంది. మీరు గమనించకపోవచ్చు. కొన్ని సమస్యలు మీ దాకా రాకుండా ఆగిపోతాయి. సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో అంతర్గతంగా ఒక మార్పు మొదలవుతుంది. గతంలో మీకు చాలా ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేకుండా అనిపించవచ్చు. అలాగే ఒకప్పుడు పట్టించుకొని కొన్ని విషయాలు ఇప్పుడు మీ మనసును ఆకర్షించవచ్చు. ఇది అయోమయం కాదు మీకు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల సంకేతం. ఈ మార్పు అంగీకరించిన వారు వచ్చే 3 నెలల్లో చాలా మానసికంగా బలపడతారు. ఈ కాలంలో మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో లేదా ఎవరి పేరు మీద మీ మనసులో పదే పదే వస్తుందో ఆ వ్యక్తితో మీకు ఒక కర్మ సంబంధం ఉండవచ్చు. అది మంచి కర్మ కావచ్చు లేదా పరిష్కరించవలసిన పాత బంధం కూడా కావచ్చు. ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తితో ఒక సంభాషణ జరిగితే లేదా ఒక స్పష్టత వస్తే అది మీ మనసు మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడు తప్పించుకోవడం కాకుండా శాంతంగా ఎదుర్కోవడం మంచిదండి మీకు. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో ఈ సింహరాశి వారు చేసే ఒక మంచి సంకల్పం చాలా ప్రభావితంగా ఉంటుంది. అది ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు లేదా మీలోని ఒక తప్పును సరిదిద్దుకోవడం కూడా కావచ్చు. ఈ 4 రోజులు మీరు చేసి ఒక మంచి పని కూడా వచ్చే 12 నెలల పాటు మీకు అదృష్టాన్ని ఆకర్షించే శక్తిగా మారుతుంది. ఇది వినడానికి సాధారణంగా అనిపించవచ్చు మీకు. దీని వెనుక ఉన్న శక్తి చాలా లోతైనది. శత్రువులు, అసూయ, ప్రతికూల శక్తులు ఈ సింహరాశి వారు తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటంటే ఈ 4 రోజులలో సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మీకు ప్రత్యక్షంగా శత్రువులు కనిపించే వారి కంటే స్నేహితులుగా కనిపించే వారిలోని జాగ్రత్త అవసరం మీకు ఎక్కువ అండి. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ పురోగతిని పూర్తిగా కోరుకోరు. వారు మీ ముఖంలో మంచిగా మాట్లాడినా మీ వెనక అసూయతో ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. కానీ ఈ కాలంలో ఈ సింహరాశి వారికి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీరు ఎవరికి చెప్పకుండా ఉండాలని అనిపిస్తుంది. ఇది అనుమానం కాదు. ఇది మీ అంతర్గత బుద్ధి ఇచ్చే హెచ్చరిక. ముఖ్యంగా మీ విషయాలు మీ మీ ప్లానింగ్స్, మీ భవిష్యత్తు ఆలోచనలు, మీ ఆర్థికంగా కొన్ని విషయాలు వీటిని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులలో మీరు మౌనంగా ఉండగలిగితే మీరు అనేక సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. మౌనం మీకు రక్షణగా మారుతుందండి. కొంతమంది సింహరాశి వారు ఈ కాలంలో మాటల ద్వారా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఒకరు అన్న మాట మీ మనసును బాధ కలిగిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి మాట నిజం కాదు. కొంతమంది కావాలనే మీ ఆత్మను దెబ్బతీయాలని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారండి. కాబట్టి ఈ 4 రోజులు మీరు వారి మాటలు హృదయానికి తీసుకుంటే అదే వారి గెలుపు అవుతుంది. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే కాలమే వారికి సమాధానం చెప్తుంది. కాలంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు మీ పక్కన నిలబడి ఉన్నారు, ఎవరు కేవలం అవసరం ఉన్నంత వరకు ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఇదే నిజం మీకు. ఈ 4 రోజులు నిజాన్ని అంగీకరించిన తర్వాత మీరు మానసికంగా చాలా తెలివిగా మారుతారు. మీరు అవసరం లేని బంధాల నుంచి మెలుగ్గా బయటపడగలుగుతారు. ఇది నష్టం కాదండి, ఇది మీకు శుభప్రారంభంగా రాబోతుంది. కాబట్టి ప్రతికూల శక్తుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీపై ప్రత్యేకంగా ప్రభావం చూపే శక్తులు బలహీనంగా ఉంటున్నాయి. మీరు భయపడవలసిన అవసరమే లేదు ఇక్కడ. కానీ నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మీ నడవడిక, మీ మాటలు, మీ ఆలోచనలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మీరు ఎవరికి చెడు చేయాలని అనుకోకపోతే మీ మీద వచ్చే ప్రతికూలతలు కూడా నిలవవు. ఇది ఒక సహజమైన నియమం. ఈ కాలంలో సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఎవరితో కూడా పోరాడాల్సిన అవసరం లేదండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే మిగతా విషయాలు స్వయంగా సరిదిద్దుకుంటాయి. మీరు మీ శక్తిని వృధా చేసుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలిగితే రాబోయే 6 నెలల్లో మీ జీవితంలో కొత్త మార్పులు గమనిస్తాయి. మీరు ఇప్పటి వరకు నడిచిన దారిలో చేసిన మంచి పనులు, చూపించిన ఓర్పు, చేసిన త్యాగాలు అన్నీ మీ వెనక బలంగా నిలబడ్డాయండి. అవే ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. కొన్ని సమస్యలు మీ దాకా రాకుండానే ఆగిపోవడం మీరు గమనిస్తే అదే దైవ కృప.
ఈ కాలంలో మీరు ఏదైనా కోల్పోయినట్టు మీకు అనిపిస్తే అది శాశ్వతం నష్టం కాదు. అది మీ జీవితంలో చోటు లేని విషయం తొలగించే ప్రక్రియ మాత్రమే. ఖాళీ అయిన చోట కొత్తది వస్తుందండి. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు ధైర్యం మనకి పెరుగుతుంది. ధైర్యం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో సాగుతాయి. ఇక ఈ 4 రోజులలో మీరండి మీ హృదయం చెప్పే మాటలను ఒక్కసారి శాంతంగా వినాలి. శబ్దం లేకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఇతరుల అభిప్రాయాలు పక్కన పెట్టి మీలో నుంచి వచ్చే ఆలోచనలు గమనించుకోండి. అదే మీకు దైవం పంపే సందేశం. అది మీరు వినగలిగితే మీ జీవితంలో అనవసరమైన మార్గాలు మోసుకొని సరైన దారి తెరుచుకుంటుంది. ఈ మార్పు వెంటనే కనిపించకపోవచ్చు. వచ్చే 6 నెలల్లో మీరు వెనక్కి చూసినప్పుడు అప్పుడు మీకు అనిపిస్తుంది. మంచిదే అని అనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు విన్నవన్నీ కూడా ఈ మాటలు యాదృచ్ఛికంగా కాదండి. సింహరాశి వారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటన ఒక అర్థం ఉంది. మీరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా సరే ఈ సమయంలో దైవం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఈ వీడియోలో మీరు వినిన్ని ఒక్క మాటైనా సరే మీ మనసు తాకి ఉంటే ఆ పరమేశ్వరుడు పంపించిన సందేశం.